మన శ్రీకాకుళం కార్పొరేషన్లో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఈరోజు సందర్శించడం జరుగుతుంది. దీనికి ఒక ముఖ్య కారణం కూడా బోయింగ్ సంస్థ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్లో ముఖ్యంగా ఎయిర్క్రాఫ్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి బోయింగ్ సంస్థ మన శ్రీకాకుళం జిల్లాలో ఈ హాస్పిటల్ ఫెసిలిటీస్ని మరికొంత ఇంప్రూవ్ చేయాలని వాళ్ళ సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా సుమారు 45 lakhsతో అనేక డిపార్ట్మెంట్స్లో ఏవైతే ఇక్కడ అత్యంత అవసరమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఎక్విప్మెంట్, మీ అందరికీ కూడా తెలుసు, కొన్ని సందర్భాల్లో సరైన ఎక్విప్మెంట్ కానీ మన శ్రీకాకుళం హాస్పిటల్లో లేకపోతే కొన్నిసార్లు టెస్టింగ్ చేసుకోవడానికి కూడా విశాఖపట్నం వెళ్ళి రిపోర్ట్స్ కోసమే, కేవలం రిపోర్ట్స్ కోసం అక్కడికి వెళ్ళి మెషిన్స్ని అక్కడ యాక్సెస్ చేసుకొని మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. దానివల్ల పేషెంట్స్కి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అలాంటి క్రూషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కొంత యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉందో దాన్ని బోయింగ్ సంస్థ వారు ఈ యొక్క హాస్పిటల్లో దాన్ని గుర్తించి సుమారు 45 లక్షలతో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి దాన్ని ఓపెనింగ్ ఈరోజు ఇనాగరేషన్ కార్యక్రమం మేము పెట్టుకున్నాం. మరి దానికి హాస్పిటల్ తరపున అలాగే జిల్లా ప్రజల తరపున బోయింగ్ సంస్థ వారికి అలాగే వాళ్ళతో కోఆర్డినేట్ చేసినటువంటి చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. హాస్పిటల్స్ కానీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండు కూడా సమాజంలో చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్. పేదరికం అరికట్టాలని మనం అనుకుంటాం, పేదవాళ్ళ మీద ఆర్థిక భారం తగ్గించాలని అనుకుంటాం, పేదవాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు అందించాలని అందరి తాలూకా కోరుకుంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం తాలూకా కార్యాచరణ అంతా కూడా దాని చుట్టే తిరుగుతుంది. అటువంటిది వాళ్ళందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండాలనంటే దృష్టి పెట్టాల్సినటువంటి 2 అంశాలు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. అలాంటిది హెల్త్లో సరైనటువంటి ఫెసిలిటీస్ కానీ మనం అందించకపోతే ఒక పేద కుటుంబం కానీ సామాన్య కుటుంబం కానీ మిడిల్ క్లాస్ కుటుంబం కూడా ఇంటిలో ఒకరికి ఒక జబ్బు వస్తే చాలు, ఇంకా అది పేదరికంలోకే వాళ్ళ కుటుంబం అంతా కూడా వెళ్ళిపోతుంది. అందుకనే హెల్త్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం కొన్ని వేల మంది ఓపీకి ప్రతిరోజు 100 మంది వస్తున్నారు. అలాగే వేల మంది ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ నుంచి యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఉపయోగించుకుంటున్నారు. మేము ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రయారిటీ కూడా ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రెండింటి మీద పెట్టాం. హెల్త్ని ఇంకా పిహెచ్సి లెవెల్ నుంచి అలాగే ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అలాగే ఇంకా ఉన్నటువంటి ప్రధాన హాస్పిటల్స్ ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ముందుకి ఇంకా డెవలప్ చేయాలని మా తాలూకు ఆలోచన ఉంది. అంటే గవర్నమెంట్ అన్నీ కూడా చేయాలనంటే ఇమీడియట్గా చేయడానికి అంత స్తోమత లేకపోయినా చాలామంది ప్రైవేట్ కంపెనీస్ అలాగే ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా డొనేషన్స్ ద్వారా సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. ఇది ఒక మంచి శుభ పరిణామం. ఈరోజు బోయింగ్ సంస్థ వారు కేవలం ఈ చేసినటువంటి యాక్టివిటీ కాదు, ఇందులో మనం చూసుకుంటే ప్యాథాలజీలో టెస్టింగ్ మెషిన్స్ కొన్ని ఉన్నాయి, అలాగే మనకి మైక్రోబయాలజీలో, పీడియాట్రిక్స్లో, ఈఎన్టీలో మనకు కావాల్సిన వాషింగ్ ఎక్విప్మెంట్ కూడా, అది కూడా చాలా అవసరమైనటువంటి శానిటేషన్ పరంగా వాషింగ్ ఎక్విప్మెంట్, ఇవన్నీ కూడా ఏవైతే పాత ఎక్విప్మెంట్ అయిపోయాయో ఏవైతే కొన్ని పని చేయకుండా ఉన్నాయో అలాంటి ఏరియాస్లో వాళ్ళందరూ కూడా ఈ డొనేషన్ ఇచ్చేయడం జరిగింది. వాళ్ళ హామీ కూడా ఇచ్చారు, ఇంకా భవిష్యత్తులో ఇది ఒక కంటిన్యూస్ యాక్టివిటీగా పెట్టుకొని శ్రీకాకుళం జనరల్ హాస్పిటల్కి భవిష్యత్తులో కూడా ఏవైతే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి మరొకసారి ప్రవీణ గారు బోయింగ్ నుంచి ఉన్నారు, అలాగే రజత్, అలాగే మురళి గారు, డాక్టర్స్ ఫర్ యూ, వీళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, ఎందుకంటే వీళ్ళకి స్ఫూర్తిగా తీసుకొని ఇంకా 10 మంది రావాలి శ్రీకాకుళం జిల్లా హాస్పిటల్ని డెవలప్ చేయడానికి. వాళ్ళు కూడా కలిసి ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను. జిల్లా హాస్పిటల్ అనేది ఒక విశాఖపట్నం కానీ హైదరాబాద్ కానీ వెళ్తే ఈరోజు ఏ ఫెసిలిటీస్తో అక్కడ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయో మన జిల్లాలో కూడా ఆ ఫెసిలిటీస్ని ఇక్కడ శ్రీకాకుళంలో అందించాలనేది మా తాలూకా లక్ష్యం. గతంలో ఎప్పుడు వినేవాళ్ళం, ఈ ఎక్విప్మెంట్ లేదు, ఈ డాక్టర్ లేదు, ఈ స్పెషలైజేషన్ లేదు, ఈ డిపార్ట్మెంట్ లేదు, అందుకని వెంటనే మనం కేజీహెచ్కి విశాఖపట్నంకి రెఫర్ చేస్తే మళ్ళీ అదనంగా డబ్బులు కట్టుకొని ఒక ట్యాక్సీలోనో ఒక అంబులెన్స్లోనో వాళ్ళ సొంత ఖర్చులతో మళ్ళీ అక్కడ వరకు వెళ్ళి అక్కడ రెఫర్ చేసుకొని అక్కడ ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితులు ఉండేవి. చాలా వరకు దాన్ని దాటుకొని ఇక్కడ అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చాం. ఇంకా ఉన్నాయి. ఈ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా మనం అప్డేట్ చేసుకుంటూ రావాలి. అలాగే జనాభా తాలూకా తాకిడి ఒత్తిడి కూడా ఈ హాస్పిటల్ మీద ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. జనాభా పెరిగే కొద్దీ ఇక్కడ ఫెసిలిటీస్ లభిస్తున్నాయి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, డాక్టర్స్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నారని అంటే ఎక్కువ మంది కూడా మళ్ళీ ఇక్కడ చేరుతున్నారు, ఎక్కువ మంది ఓపిక కూడా వస్తున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు ఇక్కడున్న రిక్వైర్మెంట్స్ కూడా చూసుకొని వాటిని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.
ఒక కేంద్ర మంత్రిగా ఈరోజు ఈ హాస్పిటల్ తాలూకా బాధ్యత కూడా తీసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు ఈ యొక్క హాస్పిటల్కి సందర్శించి రివ్యూస్ పెట్టి బోత్ హాస్పిటల్ అండ్ కాలేజ్ ఈ రెండింటిలో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ కానీ ఇంకా అదనంగా ఏదైనా ఫెసిలిటీస్ ఉంటే టాప్ ప్రయారిటీగా జిల్లాలో ఒక ప్రధాన ప్రాజెక్టుగా ఈ యొక్క హాస్పిటల్ని తీసుకొని భవిష్యత్తులో మేము డెవలప్ చేస్తాం. ఇది ప్రజలకి మేము ఇస్తున్నటువంటి హామీ అన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ యొక్క ఓపెనింగ్ కార్యక్రమంతో పాటు రివ్యూ కూడా ప్రోగ్రాం పెట్టుకున్నాం. అందులో ఈ మధ్య కొన్ని కథనాలు వచ్చినవి కానీ లేకపోతే పబ్లిక్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఇప్పుడు చూస్తున్నాం, లిఫ్ట్లు కొన్ని పనిచేయట్లేదనో, లేకపోతే శానిటేషన్లో కొంత ఇబ్బంది ఉన్నానో, లేకపోతే డాక్టర్స్ సరైన సమయానికి ఎవరైనా రాకపోవట్లని ఇలాంటి ఇష్యూస్ ఏవైనా ఉంటే రివ్యూ మీటింగ్లో కూడా మాట్లాడి వాటిని కూడా స్ట్రీమ్లైన్ చేసి ప్రాసెస్ అంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి అందరి సహకారంతో ఇది ఒక కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏ రకంగా అన్ని ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉంటున్నాయో దానికి ధీటుగా మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తయారు చేయాలనే లక్ష్యంతో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. కలెక్టర్ గారు కూడా చాలా కాన్సన్ట్రేషన్ ఈ యొక్క హాస్పిటల్ మీద యాక్టివిటీస్ మీద పెట్టారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఇప్పుడు ప్రభుత్వం కూడా గతంలో అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ కూడా డాక్టర్స్ మీదే పెట్టేవాళ్ళు. సో వాళ్ళకి ఎంతో ఎక్కువ భారం ఉండేది. ఒక పక్కన పేషెంట్స్ చూసుకోవాలి, ఒక పక్కన వాళ్ళ తాలూకా బాగోకులు చూసుకోవాలి, అలాగే హాస్పిటల్ కూడా అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలంటే డాక్టర్స్ చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఆ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి అడిషనల్గా ఒక గ్రూప్ 1 ఆఫీసర్ పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా చేస్తున్నాం. రాజశేఖర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. సో స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఎలా అయితే పాలసీలో కూడా ఏవేవి చేస్తే ఇక్కడ ఆపరేషన్స్ ఇంకా బెటర్గా చేయొచ్చు అనేది ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీ అందరికీ కూడా డిఫరెన్స్ కనబడే విధంగా మా తాలూకా చర్యలు కూడా మేము తీసుకుంటామని, అలాగే దీనికి ప్రతి ఒక్కరు కూడా ఇంకా చాలామంది డొనేషన్స్ ఎవరైనా ఏదైనా చేయాలనంటే ఒక టాప్ ప్రయారిటీగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న నీడ్స్ ఏమైనా ఉంటే దానికి ముందుకొచ్చి చేయమని కూడా ఎంతోమంది ఆర్గనైజేషన్స్ ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ బోయింగ్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే సివిల్ ఏవియేషన్గా మినిస్టర్గా నేనున్నాను, బోయింగ్ మాకు సంబంధించినటువంటి సంస్థ. ఈరోజు ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా వాళ్ళు తయారు చేసినవి ఈరోజు బ్రహ్మాండంగా మన కంట్రీలో సుమారు 200కి పైగా ఎయిర్ క్రాఫ్ట్స్ ఈరోజు వాళ్ళు ఉన్నాయి. అలాగే వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈరోజు చూసుకుంటే సుమారు 10 నుంచి 15,000 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఎక్విప్మెంట్ మన భారతదేశంలో వాళ్ళు తయారు చేసుకొని ఆ ప్లేన్స్లో ఉపయోగిస్తున్నారు. సో అలాంటి సంస్థ మన భారతదేశంలో ముఖ్యంగా హెల్త్ పట్ల కొంచెం శ్రద్ధ పెట్టి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇలాంటి ఏరియాస్లో చేయడం అనేది చాలా అభినందించాల్సినటువంటి విషయం. సో టీమ్ బోయింగ్కి మాత్రం ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అందరికీ కూడా భవిష్యత్తులో సహకరించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.